జగన్‌కి వెన్నెముక లేదా? ఇది కాక్రోజులు వేస్తున్న ప్రశ్న. ఈ ప్రశ్నకు కారణం ఏందంటే, ఆంధ్రప్రదేశ్‌లో కాక్రోజుల ఉద్యమానికి ఏ రాజకీయ పార్టీ కూడా సపోర్ట్ చేయలే. తెలుగుదేశం పార్టీ గాని, జనసేన పార్టీ గాని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గాని, భారతీయ జనతా పార్టీ గాని, ఏ పార్టీ కూడా సపోర్ట్ చేయలే. సరే టీడీపీ, జనసేన, బీజేపీ అంటే ఒకే కూటమిలో ఉన్నాయి కాబట్టి, ఈ కూటమే దేశంలో కూడా అధికారంలో ఉంది కాబట్టి, వీళ్ళకి వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమానికి వీళ్ళు సపోర్ట్ చేయలేరు. ఎన్డీఏ కూటమికి వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటానికి ఎన్డీఏ పార్టీలు సపోర్ట్ చేయవుగా, అందుకని చేయలేదు. కానీ వైసీపీకి ఏమైంది? అందులో జగన్ తనను తాను కాక్రోజ్‌గా పోల్చుకున్నాడు. పోల్చుకుంటూ స్టేట్మెంట్ ఇచ్చాడు. అలాంటిది మరి కాక్రోజ్ జనతా పార్టీ పెద్ద పోరాటం చేస్తా ఉంటే, ఆ పోరాటానికి దేశవ్యాప్తంగా అన్ని రాజకీయ పార్టీలు కూడా సపోర్ట్ చేస్తా ఉన్న పరిస్థితుల్లో, ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఎందుకు సపోర్ట్ చేయలేదు? ఈ దేశంలో ఎన్డీఏ వ్యతిరేక పక్షాలన్నీ కూడా కాక్రోజుల పక్షాలు మాట్లాడాయి. ఒకరోజు కాదు, ఓ రోజు మాట్లాడాయి. కానీ ఒక్క జగన్మోహన్ రెడ్డి మాత్రం ఎందుకు మాట్లాడలేదు? కాక్రోజుల మీద ఈ నెల 20వ తారీఖున ఢిల్లీ పార్లమెంట్ దగ్గర పెద్ద ఎత్తున లాఠీ చార్జీ జరిగితే, ఆ వీడియోలు కూడా పెద్ద ఎత్తున వైరల్ అయితే, అన్ని రాజకీయ పార్టీలు మాట్లాడుతూ వచ్చాయి. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాట్లాడలేదు. ఎందుకు? ఇవాళ కూడా పార్లమెంట్లో చూడండి, లోక్సభలో, రాజ్యసభలో విద్యార్థుల లాఠీ చార్జీ మీద కాంగ్రెసు, కమ్యూనిస్టులు, ఇతర విపక్షాలన్నీ కూడా మోడీ క్షమాపణ చెప్పాలని, అమిత్ షా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేస్తున్నాయి. ఎన్డీఏ వ్యతిరేక పక్షాలన్నీ ఆందోళన చేస్తున్నాయి. కానీ జగన్మోహన్ రెడ్డి ఈ ఆందోళనలో లేడు. అంటే వాళ్ళ పార్టీ లేదు, వైసీపీ పార్టీ. ఎందుకు లేదు? ఇప్పుడు విపక్షాలతో కలిసి వైసీపీ పార్టీ కూడా విద్యార్థుల లాఠీ చార్జీ మీద మాట్లాడాలిగా. మోడీ క్షమాపణ చెప్పాలి, అమిత్ షా క్షమాపణ చెప్పాలని మిగతా వాళ్ళతో కలిసి అడగాలిగా. ఎందుకు అడగట్లే? రియాలిటీలో అయితే వైసీపీ ఎన్డీఏ కూటమిలో లేదు. ఎన్డీఏ కూటమి వ్యతిరేక పక్షం. కానీ ఎన్డీఏకి వ్యతిరేకంగా, మోడీకి వ్యతిరేకంగా ఒక్క మాట కూడా జగన్మోహన్ రెడ్డి మాట్లాడలేకపోతున్నాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాట్లాడలేకపోతుంది. ఇక పార్లమెంట్లో వైసీపీ ఎంపీలు బీజేపీ ఎంపీ లాగానే బిహేవ్ చేస్తున్నారు. ఎందుకు? జగన్ ఎందుకు అంతగా లొంగిపోయాడు? ఇది అందరికీ తెలుసు. కేసులు ఉన్నాయి కాబట్టి లొంగిపోయాడు. అవినీతి కేసులు ఉన్నాయి కాబట్టి లొంగిపోయాడు. అందుకనే జగన్‌కి వెన్నెముక లేదా? ఇది కాక్రోజులు ఈ క్వశ్చన్ వేస్తున్నారు. వెన్నెముక ఉంటే, ఇప్పుడు కాక్రోజులు ఏంటంటే వెన్నెముక కావాలంటే అప్పిస్తాం తీసుకో అంటున్నారు. బలంగా నిలబడటం నేర్చుకో, నిటారుగా నిలబడటం నేర్చుకో, ధైర్యంగా నిలబడటం నేర్చుకో, పిరికోల్లాగా ఉండకు, మమ్మల్ని చూసి నేర్చుకో. లాఠీలు పెట్టి కొట్టారు, కేసులు పెట్టారు, జైల్లో పెట్టారు. అయినా సరే మేము ఎలా పోరాటం చేశాం? మమ్మల్ని చూసి నేర్చుకో జగన్మోహన్ రెడ్డి. నీకు వెన్నెముక కావాలంటే మీకు అప్పిస్తాము, మా వెన్నెముక నీకు ఇస్తాం, పెట్టుకో. ధైర్యంగా నిలబడు, ధైర్యంగా పోరాడు, నిటారుగా నిలబడి పోరాటం చెయ్యి, వంగి వంగి దండాలు పెట్టడం మానేయి, బానిసత్వాన్ని మానేయి అని కాక్రోజులు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి నీతి వాక్యాలు చెప్పే వాళ్ళు అయిపోయారు. మీరు చెప్పండి, జగన్మోహన్ రెడ్డి గారికి వెన్నెముక ఉందా లేదా? కాక్రోజుల ఉద్యమాన్ని జగన్మోహన్ రెడ్డి ఎందుకు సపోర్ట్ చేయలేదు? మీ ఆలోచన ఏంటి? అందరికీ తెలుసు, బట్ మీ ఆలోచన కూడా చెప్పండి ఒకసారి.